వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షడిపేట సివిల్ సప్లై హమాలీల నిరవధిక సమ్మె శుక్రవారం 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన హమాలీ రేట్ల జీవోను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచి ఇతర సమస్యలను పరిష్కారం చేయాలని, హమాలీ రేట్లకు జీవో విడుదల చేసి బకాయి ఉన్న హమాలీ రేట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు కేతిరెడ్డి రమణారెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి మేదరి దేవవరం, ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు రాచల్ల రవికిరణ్, హమాలీ సంఘం అధ్యక్షుడు తిప్పని సత్తయ్య, నాయకులు బైరి రాజన్న, సత్తన్న, వెంకటేష్, మల్లు, ఐలయ్య, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదాం, సమస్యలు పరిష్కరించేంత వరకు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇచ్చేంత వరకు పోరాడదాం. సివిల్ సప్లై గోదాం లక్షడిపేట 3 రోజులుగా సమ్మె చేస్తున్నాం. ఇది వరకు ఎవరు ఏం స్పందించలేకపోతున్నారు. ఈరోజు గత 3 రోజుల నుంచి జరుగుతున్న సమ్మె సివిల్ సప్లై సమ్మెలో భాగంగా ఇక్కడ టెంట్ వేయడం జరిగింది. ఇలా సమస్యలు పరిష్కరించేంత వరకు మా ఏఐటీసీ తరఫున పోరాడదామని కోరుకుంటున్నాం. సివిల్ సప్లై హమాలీ కార్మికులటువంటి వేతనాలు 1/1/2024 నుండి పెరగాల్సినటువంటి వేతనాల కాలపరిమితి ముగిసినప్పుడు అక్టోబర్ 4, 2024 నాడు సివిల్ సప్లై హమాలీ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఏఐటీసీ యూనియన్కు మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. క్వింటాల్ మీద 29 రూపాయలు అంటే 3 రూపాయల వేతనాన్ని పెంచుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు పెంచినటువంటి వేతనాలు, ఒప్పందం జరిగినటువంటి వేతనాలు, పెంచిన వేతనాలు ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెడచొనబెట్టింది. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా పెంచకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెడతా ఉంది. ఇటువంటి పరిస్థితులలో సివిల్ సప్లై హమాలీ కార్పొరేషన్ కమిషనర్ గారికి 10 సార్లు విన్నవించిన ఉపయోగం లేనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ కార్మికులు నిరవధిక సమ్మె చేయాలని పిలుపునివ్వడం జరిగింది. జనవరి 1 నుండి ఈ సివిల్ సప్లై హమాలీ కార్మికులు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు పెంచిన ఒప్పందాలు, మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సివిల్ సప్లై హమాలీ కార్పొరేషన్కు యూనియన్కు మధ్యలో జరిగినటువంటి ఒప్పందాలు అమలు చేయకపోవడం అనేటువంటిది దురదృష్టకరం. వారికి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని వెంటనే కల్పించాలని, ఈఎస్ఐ సౌకర్యం కానీ, దసరా సందర్భంలో ఇచ్చేటువంటి బట్టలు కానీ, ఇతర మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెంచిన వేతనాలు వెంటనే అమలు చేయాలని, జీవో విడుదల చేసి సంవత్సర కాలంలో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.